మనం ఈ వీడియోలోకి వెళ్లే ముందు ఒక్కసారి గతాన్ని గుర్తు చేసుకుందాం. మీకు స్క్రీన్ ముందు కనిపిస్తున్న గుండ్రంగా కనిపిస్తున్నవి జగన్ చిప్స్ ప్యాకెట్లు అనుకున్నారా? కాదు, అవి జగన్ హయాంలో అంగన్వాడీ కేంద్రాలకు ఇచ్చిన పాల ప్యాకెట్లు. వివిధ రసాయనాలతో తయారైన ఈ ప్యాకెట్లు గడువు ముగిసిన తర్వాత కూడా సరఫరా చేయబడ్డాయి. అందుకే అవి ఉబ్బిపోయి అలా తయారయ్యాయి. అంతేకాదు, పిల్లలకు అందించే కోడిగుడ్లపై జగన్ ముద్రలు కూడా వేయించాడు. ఆ ముద్ర వేయడానికి అదనపు ఛార్జీ. ఇలా ఆఖరకు పిల్లలకు పోషకాహారం అందాల్సిన అంగన్వాడీ కేంద్రాల్లో కూడా జగన్ ప్రభుత్వం తీవ్ర అవినీతికి పాల్పడింది. దీనిపై ప్రశ్నించిన అంగన్వాడీ కార్యకర్తలను ఉద్యోగాల నుంచి తొలగించే స్థాయికి కూడా జగన్ వెళ్లారు. అప్పట్లో అంగన్వాడీ కేంద్రాలకు చేరాల్సిన పోషకాహారం నాసిరకంగా ఉండేది. గుడ్లు కూడా కుళ్ళిపోయేంత నాసిరకంగా ఉండేవి. అందాల్సిన పరిమాణం కన్నా తక్కువగా సరఫరా చేసి ఒకవైపు నాణ్యతతో మరోవైపు పరిమాణంలో దోపిడీ చేశారు. గుడ్లు, పాలు, పోషకాహార ప్యాకెట్ల కాంట్రాక్టులు టెండర్లకు వెళ్లకుండా జగన్ మనుషులకు కట్టబెట్టుకున్నాడు. సరుకులు చేరకపోయినా సరఫరా అయినట్లు బిల్లులు చెల్లించారు. డ్వాక్రా సంఘాలను పక్కన పెట్టి బయట ఏజెన్సీలకు పనులు అప్పగించారు. కొత్త అంగన్వాడీ కేంద్రాలు నిర్మిస్తున్నామని, పాత వాటిని అభివృద్ధి చేస్తున్నామని చెప్పి కోట్ల రూపాయలు ఖర్చు చేశాడు. డబ్బులు తిన్నారే కాని ఒక్క భవనం కూడా పూర్తి చేయలేదు. ఈ అవినీతి ప్రభావం పిల్లల ఆరోగ్యంపై పడింది. పోషకాహారం అందక అనేక మంది పిల్లలు బలహీనులయ్యారు. లక్షలాది మంది పిల్లల్లో వయసుకు తగ్గ ఎత్తు, బరువు పెరగని పరిస్థితి ఏర్పడింది. ఇది మేం చెబుతున్న మాట కాదు, జాతీయ స్థాయిలో వచ్చిన నివేదిక. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ అవినీతి భాగోతం వెలుగుచూసింది. దీంతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అంగన్వాడీ వ్యవస్థను పూర్తిగా సరిదిద్దాలని నిర్ణయించారు. ఈ కేంద్రాలకు బాలామృతం, గుడ్లు, పాలు క్రమంగా తప్పకుండా అందేలా చర్యలు తీసుకున్నారు. ప్రాథమిక విద్యతో పాటు మధ్యాహ్న భోజనాన్ని కూడా అమలు చేస్తున్నారు. బాలామృతం ప్యాకెట్లు చేరగానే తల్లిదండ్రులకు SMS ద్వారా సమాచారం అందిస్తున్నారు. దీని ఫలితంగా బాలల్లో పోషకాహార లోపం క్రమంగా తగ్గుతోంది. 2024 జూన్తో పోలిస్తే 6 సంవత్సరాల లోపు చిన్నారుల్లో వయసుకు తగ్గ బరువు, ఎత్తుకు తగ్గ బరువు మెరుగుపడ్డాయి. ఆంధ్రప్రదేశ్లో 3 నుంచి 6 ఏళ్ల లోపు పిల్లల్లో పూర్తిగా పోషకాహార లోపాన్ని నిర్మూలించాలన్న దృక్పథంతో పవన్ కళ్యాణ్, నారా లోకేష్ ముందుకెళ్తున్నారు.